రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ యంత్రాంగం రిపబ్లికన్ చట్టసభ్యులు మాస్కోకు వ్యతిరేకంగా కఠిన చట్టం తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ చట్టం ఆమోదించే సమయం వచ్చిందా అనే విలేకరులు ప్రశ్నించగా వాళ్లు ఆ పనిలో ఉన్నారని ఆయన చెప్పారు. అది తనకు సమ్మతమేనని అన్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా కఠినమైన ఆంక్షలు విధించే చట్టాన్ని రిపబ్లికన్లు ప్రవేశపెడుతున్నారని ఆయన వివరించారు. ఆ చట్టంలో ఇరాన్ను కూడా చేర్చాలని చూస్తున్నారని ట్రంప్ తెలిపారు. భారత్పై 50% టారిఫ్లు విధించిన అమెరికా అందులో 25% రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందునే అమలు చేస్తుంది. సెనేటర్ లిండెన్స్ గ్రహం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం రష్యన్ చమురును కొనుగోలు చేసి వేరే వారికి అమ్మితే 500% టారిఫ్ను విధిస్తారు. ఈ ప్రతిపాదనను సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవంగా సమర్థించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య రక్తపాతాన్ని ముగించడానికి ట్రంప్ కొత్త విధానం అమలు చేస్తున్నారని గ్రాహం తెలిపారు. చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు చౌకగా రష్యా చమురు, గ్యాస్ను కొనుగోలు చేసి పుతిన్ యుద్ధ యంత్రాన్ని సమర్థిస్తున్నాయని ఆయన ఆరోపించారు.